నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ప్రీ కాన్సెప్షనల్ కేర్ అంటే ఏమిటి? ప్రతి జంటకి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అవసరమా? అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వల్ల తలెత్తే సమస్యలు ఏంటి? ప్రీ కాన్సెప్షనల్ కేర్ లో ఏ అంశాలు ఉంటాయి? సో ఇలాంటి విషయాలన్నీ మాతో చర్చించేందుకు అమోర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం శిల్ప గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ముందుగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సో అలాగే డాక్టర్ గారు, ముందుగా ప్రీ కాన్సెప్షనల్ కేర్ అంటే ఏంటి అసలు? అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు కపుల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే, ఒక కపుల్కి ఒక హెల్దీ చైల్డ్ కావాలి, మెంటల్గా ఫిజికల్గా అనే ఆశ ఉంటుందన్నమాట. సో దీనికి కొంచెం ఆ కపుల్ కొంచెం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఆ కపుల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళని ఇవాల్యుయేట్ చేయడము, అందులో వాళ్ళకి ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, దాని కోర్స్ ఎలా ఉంటుంది, అలాగే దాని అవుట్కమ్ అంటే ఏంటి, ఇవన్నీ వివరిస్తామన్నమాట. అలాగే ఏమైనా రిస్క్స్ ఉంటే వాళ్ళకి ఇంటర్వ్యూన్ చేస్తామన్నమాట. సో ఇదే ప్రీ కన్సెప్షనల్ కేర్. ఓకే. సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా ప్రతి జంటకి కూడా ప్రెగ్నెన్సీ ముందు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అవసరం అంటారా? ఉంటే బాగుంటుంది ఇది. ఎందుకంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ ఏమవుతుందంటే చాలాసార్లు అన్ప్లాన్డ్గా ఉంటాయి అన్నమాట. సో దే ఆర్ నాట్ వెరీ రెడీ అనమాట. సో ఇందులో కొంతమంది ఏంటంటే, ఇప్పుడు అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కాబట్టి వాళ్ళు మాకు ఇప్పుడే వద్దు, వీఆర్ నాట్ వెరీ రెడీ అని చెప్పేసి టర్మినేట్ చేయించుకుంటారు. దాని కాన్సిక్వెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది దే ఆర్ ఓకే, ప్రెగ్నెన్సీ వచ్చింది కంటిన్యూ చేద్దాము అనుకుంటారు, కాకపోతే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని. ఆల్రెడీ వాటికి బేబీ అంటే ఫామ్ అవుతున్న ఫీటస్ ఎక్స్పోజ్ అయి ఉంటుంది. సో ఇలాంటివి మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట. అలాగే ప్రతి ఉమెన్ ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ఆప్టిమమ్ స్టేట్ ఆఫ్ హెల్త్లో ఉంటే అది తనకి బిడ్డకి చాలా సేఫ్ అనమాట. అంటే ఆ జర్నీ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. సో అలాగే అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీలో తలెత్తే సమస్యలు ఏంటి? అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ వల్ల మనము బేబీకి మదర్కి చూడొచ్చు ఎఫెక్ట్స్. బేబీకి ఏంటంటే బర్త్ డిఫెక్ట్స్ ఉండడము, లేకపోతే నెలలు తక్కువగా బేబీస్ పుట్టడము, లేకపోతే గర్భంలోనే బేబీస్ చనిపోవడము, లేకపోతే పుట్టిన తర్వాత న్యూనేటల్ డెత్స్ కానీ, లేకపోతే వితిన్ 1 year ఇన్ఫాంట్ డెత్స్ కానీ ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే మదర్కి మనం చూసుకుంటే కనుక మదర్కి ఏమైనా డిసీజెస్ ఉంటాయి, క్రానిక్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఏమైనా హార్ట్ డిసీజెస్ కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ ప్రెగ్నెన్సీలో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల మదర్కి బేబీకి ఇద్దరికీ మంచిది కాదనమాట. అలాగే మదర్ యొక్క ఇన్ఫెక్షన్ స్టేటస్ మనకి తెలియదు. అంటే ఏమైనా మదర్కి ఇంతకుముందు MMR వ్యాక్సిన్స్, మీజిల్స్, మమ్స్, రుబెల్లా ఇలాంటి వ్యాక్సిన్స్ వేయించుకున్నారా, ఆ స్టేటస్ మనకు తెలియదు. లేదా ఇంకా ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లైక్ హెపటైటిస్ లేదా HIV, వీటికి ఏమన్నా అంటే ఎక్స్పోజ్ అయి ఉన్నారా, ఆల్రెడీ మదర్కి ఏమన్నా ఇలాంటి డిసీజెస్ ఉన్నాయా అనేది మనకు తెలియదు అనమాట. సో ఇదొక ప్రాబ్లము ఉండొచ్చు. ఇంకొకటి మదర్కి ఏమైనా హై రిస్క్ బిహేవియర్స్ లైక్ మదర్ స్మోక్ చేస్తుంది, లేదా ఆల్కహాల్ తీసుకుంటుంది, లేదా ఇంకా ఏమైనా సబ్స్టెన్స్ అబ్యూస్ లైక్ కోకెయిన్, ఇలాంటివి ఏమైనా ఉన్న రిస్కీ బిహేవియర్. స్మోకింగ్ మదరే చేయాల్సిన అవసరం లేదు, తన పార్ట్నర్, తన హస్బెండ్ స్మోక్ చేస్తున్నప్పుడు తను ఇన్హేల్ చేయడం వల్ల కూడా సో అది తనకి ఆ బేబీకి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బేబీ ఆల్రెడీ ఎక్స్పోజ్ అయింది వీటికి. సో ఇలాంటివి కొన్ని. మళ్ళీ ఇంకా జెనెటిక్ డిసీజెస్ తనకి తెలియనివి ఏమైనా ఉన్నా, లేకపోతే తన ఫ్యామిలీస్లో ఎవరికైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నా, సో ఈ బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇవి కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట, అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్లో వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. సో అలాగే ప్రీ కన్సెప్షనల్ కేర్లో ఏమేమి అంశాలు ఉంటాయి? ప్రీ కన్సెప్షనల్ కేర్లో మనము కపుల్ హాస్పిటల్కి అప్రోచ్ అయినప్పుడు సో మనం దాన్ని ఏంటంటే ఇలా ఇవాల్యుయేట్ చేయడం అంటే హిస్టరీ తీసుకోవడం అన్నమాట. హిస్టరీలో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి తెలుస్తాయి. బోత్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు పార్ట్నర్స్వి హిస్టరీ తీసుకోవడము, ఆ తర్వాత ఎగ్జామినేషన్ అన్నమాట. సో మదర్ని కంప్లీట్గా ఎగ్జామిన్ చేస్తాము,
ఆ తర్వాత ఒకవేళ హస్బెండ్కి ఏమైనా ఎగ్జామినేషన్ అవసరం అయితే డెఫినెట్గా హస్బెండ్ని కూడా ఎగ్జామిన్ చేపిస్తామన్నమాట. మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ దాట్ మనకేమి రిస్క్ ఫ్యాక్టర్స్ అందులో అనిపించాయి, వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి, కౌన్సిలింగ్తో సరిపోతుందా లేకపోతే వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఎలా ఇంటర్వ్యూన్ అవ్వాలి, అలా ఒక్కొక్క కపుల్కి మనము టైలర్ మేడ్ అంటే వాళ్ళకి తగ్గట్టుగా చేసుకుంటాము. దాంతోపాటు ఫోలిక్ యాసిడ్ అనేది మనం వాళ్ళకి ఇస్తామన్నమాట ముందుగానే. సో మనము ఇందులో అంశాలకి ఇన్డెప్త్గా వెళ్తే ఫస్ట్ తన మ్యారీడ్ లైఫ్ ఎంత, వాళ్ళ కపుల్ది యొక్క మ్యారీడ్ లైఫ్ ఎంత, ఇప్పుడే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా లేకపోతే వద్దనుకుంటున్నారా. ఇప్పుడే వద్దు అని అనుకుంటే వాళ్ళకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అవి వాళ్ళతో క్లియర్గా డిస్కస్ చేస్తే దే కెన్ పోస్ట్పోన్ దేర్ ప్రెగ్నెన్సీస్. అంటే ప్రెగ్నెన్సీ వేస్టేజ్ కాకుండా అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మనము వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ అని, ఇంజెక్షన్స్ అని, ఇవన్నీ వాళ్ళతో క్లియర్గా డిస్కస్ చేస్తామన్నమాట. లేదు వాళ్ళు దే వాంట్ టు కన్సీవ్, కపుల్ వాంట్స్ టు కన్సీవ్ అంటే వాళ్ళకి ఏమైనా బ్యారియర్స్ ఉన్నాయా. ఇప్పుడు ఈ రోజుల్లో ఇద్దరు వర్కింగ్ ఉంటున్నారు, మదర్ ఫాదర్. సో ఇలాంటి టైమింగ్స్లో వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారా, వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఏంటి, వాళ్ళకి ఏమైనా బ్యారియర్స్ ఉన్నాయా అనేది చూసుకుంటూ వాళ్ళకి అంటే చాలామంది చాలా తక్కువ టైమే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తారు, ఆ తర్వాత యాంగ్షియస్ అయిపోయి మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అని వెళ్తూ ఉంటారనమాట. సో ఇలా కాకుండా ప్రాపర్ ఫర్టైల్ పీరియడ్ అంటే ఫీమేల్కి ఎగ్ అనేది ఒకటే రిలీజ్ అవుతుంది పర్ మంత్. సో ఆ ఫర్టైల్ పీరియడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అవన్నీ వాళ్ళకి చెప్తూ, ఎలా దగ్గర ఉండాలో చెప్తూ, సో వాళ్ళకి ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇస్తూ ఇలా వాళ్ళని కొంతకాలం ట్రై చేయమని చెప్తామన్నమాట. ఇది సో పీరియడ్స్ గురించి మనం వస్తే ఫీమేల్ పీరియడ్స్ గురించి చాలామందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మేడం నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, నేను కన్సీవ్ అవ్వగలనా ఇలా అంటూ ఉంటారనమాట. సో ఇలాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు యూజువల్గా వాళ్ళకి కొంచెం పీసీఓడి ఫీచర్స్ ఉన్నాయా లేదా చూసుకుంటూ వాళ్ళకి కొంచెం డయట్, ఎక్సర్సైజ్, వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ గురించి చెప్తూ వాళ్ళకి కొంచెం ప్రెగ్నెన్సీ అంటే కన్సీవ్ అయ్యే ముందే వీళ్ళు కొంచెం డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఇలాంటి చేంజెస్ చేసుకుంటే వాళ్ళకి న్యాచురల్గా పీరియడ్స్ వస్తాయి. సో వీటి గురించి వాళ్ళని కౌన్సిల్ చేయడము అలాంటివి అన్నమాట. నెక్స్ట్ తీసుకుంటే మనము వాళ్ళ మెడికల్ హిస్టరీ, బోత్ ద పేరెంట్స్. ఇప్పుడు ఈ రోజుల్లో లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్ ఇలా ఉంటున్నాయి కాబట్టి మదర్కి క్రానిక్ డిసీజెస్ లైక్ షుగర్ కానీ, బీపీ కానీ, లేకపోతే ఇంకా రీనల్ డిసీజెస్ కానీ, లేకపోతే ఇంకా ఏమైనా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని ఇలాంటివి చాలా చూస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటీసే తీసుకుందాం, తను కన్సీవ్ అవ్వాలనుకుంటుంది బట్ షీఈ్ ఎ నోన్ డయాబెటిక్ అన్నప్పుడు తన కంట్రోల్ ఎలా ఉంది అంటే 3 months యావరేజ్ అనేది చూస్తాం. ఇందులో లెస్ దెన్ 7 ఉంటుంది ఎప్పుడు అని అంటే ఇట్ ఈస్ ఎ గుడ్ కంట్రోల్ అని అర్థం. ఇలాగే అప్ టు 10 వెళ్తుంది ఆ 3 months యావరేజ్ అంటే తనకి ఈ ప్రెగ్నెన్సీలో బర్త్ డిఫెక్ట్స్, బేబీకి బర్త్ డిఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే లైక్ హార్ట్ డిసీజెస్ కానీ, లేకపోతే స్పైనల్ డిఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో తను ఏంటంటే ప్రెగ్నెన్సీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు తన స్టేటస్ ఏంటి, ఇప్పుడు షీఈ్ విత్ డయాబెటీస్, దీనికి తన ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఎవరైతే తనని డయాబెటీస్ ట్రీట్ చేస్తున్నారో సో తను ఆ డాక్టర్ని అప్రోచ్ అవ్వడం, సార్ అంటే లైక్ నేను ఇప్పుడు కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాను, ఈజ్ దిస్ అంటే గుడ్ టైం ఫర్ మీ, అంటే నేను నా డయాబెటీస్ అండర్ కంట్రోల్లో ఉందా లేదా, లేదంటే నేను ఇంకా వెయిట్ చేయాల్సి ఉంటుందా, నా టార్గెట్స్ ఏంటి, నేను ఏం మెడికేషన్ వాడుతున్నాను, ఇవి వాడడం వల్ల నాకు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయితే కనుక నేను ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా. సో ఇలాంటివి తను ఒక రివ్యూ తీసుకొని, ఫిట్నెస్ తీసుకొని, అంటే లైక్ వాళ్ళు ఎస్ యూ కెన్ గో అహెడ్, యూ ఆర్ అండర్ గుడ్ కంట్రోల్, ఇలాంటివి అంటే మనకి కొంచెం బాగుంటుంది. సో ఇలాగే అన్ని డిసీజెస్ గురించి కొంచెం సీజర్స్ అంటే ఫిట్స్ ఉన్న వాళ్ళకైతే మోర్ దెన్ 1 మెడికేషన్ ఉంటారు, అప్పుడప్పుడు మోర్ దెన్ 1 మెడికేషన్ మీద ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ డాక్టర్ని కలిసి ఒకసారి ఆ మెడికేషన్ని రివ్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైతే సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఒక సింగిల్ మోనోథెరపీ, అది సింగిల్ టాబ్లెట్ అండ్ విచ్ ఇస్ సేఫర్ ఇన్ ప్రెగ్నెన్సీ.
సో అలా మార్చుకుంటూ మళ్ళీ ఈ ట్యాబ్లెట్స్ నుంచి సేఫర్ మెడిసిన్కి మారిన దానికి కూడా కొంచెం ఆప్టిమం టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా తను కన్సెప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఇలాగే కాకుండా తనకి ఇంకా ఏమైనా సర్జరీస్ అయినాయి అనుకోండి రీసెంట్ పాస్ట్లో, అంటే తనకి అప్పుడు ఎలాంటి అనస్థీషియా ఇచ్చారు, తన రికవరీ ఎలా ఉంది ఆ సర్జరీ నుంచి, బాగానే ఉండిందా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండినాయా, వూండ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉండినాయా, తన ఓవరాల్ హెల్త్ ఎలా ఉంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఏమైనా జరిగాయా, ఇలాంటివి. ఎస్పెషలీ పెల్విక్ సర్జరీస్ అంటే యూట్రస్ మీద ఏమైనా మయోమాస్ అంటే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, అలాంటివి ఏమైనా తీసారా, అప్పుడు యూట్రస్ ఏమైనా స్టిచెస్ వేసారా, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే తను రేపు ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఆ స్టిచెస్ ప్రెగ్నెన్సీలో కానీ లేకపోతే లేబర్లో కానీ లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే డాక్టర్ గారు, అయితే శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సరే చెప్పండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. నాకు పాన్ కార్డింగ్ తప్పు అంటున్నారండి. చెప్పండి, మీ వాయిస్ క్లియర్ గా లేదు, చెప్పండి. పాన్ కౌంటింగ్ తక్కువ అంటున్నారండి. ఓకే, దాని గురించి ఏ మందులు వాడాలి, ఇలా తర్వాత. ఓకే మేడం చెప్పండి చెప్పండి. ఎక్కడ రావాలి, మరి ఎక్కడ మందులు వాడాలి? ఓకేనండి. స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని చెప్పారు. ఓకే, మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అండి లేదా అండి? శ్రీనివాస్ గారు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా అండి? లేదండి, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే, పర్లేదండి. ఇందులో ఇప్పుడు తను చెప్పింది ఇన్ఫర్టిలిటీ కిందికి వస్తుందండి. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలంటే మేల్ పార్ట్నర్ అంటే ఫీమేల్ పార్ట్నర్ మేల్ పార్ట్నర్ ఇద్దరిది ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. అయితే ఫీమేల్లో చూసుకుంటే మనకి మొత్తం జెనైటల్ ట్రాక్ట్లో అంటే యూట్రస్ ట్యూబ్స్ ఓవరీస్ అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఓవరీస్ నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతాయి, ట్యూబ్స్లో ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఈ యూట్రస్లో ఏంటంటే ఆ ఫర్టిలైజ్డ్ ఎగ్ వచ్చి అక్కడ ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ ప్రెగ్నెన్సీ రావడానికి స్పర్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక సింగిల్ లైవ్ బర్త్ రావడానికి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఒక్క ప్రెగ్నెన్సీ రావడానికి కనీసం 15 మిలియన్ స్పర్మ్స్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు తను చెప్పిన ప్రాబ్లం ప్రకారం స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అన్నారు. మరి అది ఎలా ఉంది కౌంట్, ఏ రేంజ్లో ఉంది? లెస్ దెన్ 10 మిలియన్ అంటే గనక కొంచెం మనం IUI ట్రీట్మెంట్స్కి వెళ్ళొచ్చు అనమాట. అదే లెస్ దెన్ 5 మిలియన్ ఉంది అనుకోండి, సపోజ్ 2 or 3 మిలియన్స్ అంటే వీళ్ళకి IUIతో అంత సక్సెస్ ఉండకపోవచ్చు. మేబీ ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్టిలిటీ లైక్ అడ్వాన్స్డ్ IVFకి కానీ లేకపోతే ICSIకి కానీ. అంటే రియల్ ప్రాబ్లం ఎక్కడుంది మరి? స్పర్మ్ కౌంట్ అంటే వాళ్ళకి ప్రొడక్షనే తక్కువ ఉందా, లేకపోతే ప్రొడ్యూస్ అవుతుంది కానీ బయట ఎక్కడన్నా ట్రాక్ట్స్లో ప్రాబ్లం ఉందా, మేల్ జెనిటల్స్లో ఏదన్నా బయటికి రావడానికి ఏమన్నా ప్రాబ్లం ఉందా? సో ఇవన్నీ ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ ఉందా, లేకపోతే ప్రైమరీ టెస్టికులర్ ఫెయిల్యూర్ అంటే ప్రొడక్షనే సరిగ్గా లేదా, ఇవి ఇవాల్యుయేట్ చేసుకొని మనం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మోర్ దెన్ అప్ టు 15 మిలియన్ ఆర్ మోర్ దెన్ దాట్ అంటే దే కెన్ ట్రై న్యాచురల్లీ ఫర్ సర్టెన్ పీరియడ్ అనమాట. ఒక 6 months వరకు జరగడం లేదు అంటే నెక్స్ట్ మరి అప్ టు 10 ఉన్నాయి అని అంటే వీ కెన్ గో హెడ్ విత్ IUI. సో అంటే తక్కువగా ఉండడానికి కారణాలు ఏమంటారండి? దేని ఎందుకు ఉంటుంది అంటారు అట్లా? చాలా కారణాలు ఉండొచ్చండి అందులో. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా మమ్స్ అలాంటివి వచ్చినప్పుడు మమ్స్ ఆర్కైటిస్ అంటారనమాట. అందులో టెస్టిస్ డ్యామేజ్ అవుతుందన్నమాట. సో అందులో అప్పుడు ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. అదర్వైజ్ వాళ్ళకి బ్రెయిన్ నుంచే హార్మోనల్ రిలీజ్ తక్కువ ఉంటుంది. సో అప్పుడు దానికి స్టిమ్యులస్ ఉండదు కాబట్టి అప్పుడు ప్రొడక్షన్ తక్కువ ఉండొచ్చు. అదర్వైజ్ కొన్నిసార్లు ఫామ్ అంతా బాగానే ఉంటుంది స్పర్మ్ కౌంట్, బయటికి ఆ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో
అవి బ్లాక్ అవ్వచ్చు అనమాట కొన్ని ఇన్ఫెక్షన్స్లో. సో సో ఒక అయితే కాలర్ అయితే ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడి తర్వాత కంటిన్యూ చేద్దాం. ప్రకాశం జిల్లా నుంచి లక్ష్మి గారు. లక్ష్మి గారు నమస్తే అండి. హలో లక్ష్మి గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నాకు 3 years అయింది మ్యారేజ్ అయ్యి. లక్ష్మి గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, కాల్ కట్ అయిపోతుంది, కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి, మీ ప్రాబ్లం క్లియర్ గా గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. నాకు 3 years అయింది మ్యారేజ్ అయ్యి. ఓకే చెప్పండి. మంచి అయిపోయింది పీరియడ్ అయిపోయి కన్ఫర్మ్ అయింది. ఓకే కన్ఫర్మ్ అయ్యాక పీరియడ్ ప్రాబ్లం అని చెప్పి మందు ఆడాలి. ఓకే మ్యారేజ్ సర్జరీ కూడా చేశారండి. మీ వాయిస్ అంతా క్లియర్ గా వినిపించట్లేదు. 6 months అయింది మ్యారేజ్ సర్జరీ చేశారు. ఏం సర్జరీ చేశారండి? ఏం సర్జరీ చేశారు లక్ష్మి గారు? మ్యారేజ్ సర్జరీ అండి, నీటి బిడకలకని పీరియడ్ ప్రాబ్లమ్స్ చేశారు. డ్రిల్ చేశారా? లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ చేశారా? ఓకే 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 ఇప్పుడు ఏంటండి? అప్పటి నుంచి మందు ఆడుతున్నాను మళ్ళీ వచ్చేదన్నారండి. ఓకే వచ్చిందని మందు ఆడుతున్నాను, నీటి మళ్ళీ వచ్చింది అంట, మళ్ళీ పడుతున్నాం. ఓకే ప్రెగ్నెన్సీ మాత్రం కన్ఫర్మ్ అవ్వట్లేదు. ఓకే ఓకేనండి. ఓకే సో అదే ఇప్పుడే మనం అనుకున్నాం కదండి, సో ఫీమేల్ ఫ్యాక్టర్ మేల్ ఫ్యాక్టర్ అని. సో ఇందులో ఎప్పుడే కానీ కపుల్ని ఇద్దరిని ఒకేసారి సైమల్టేనియస్గా ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుందండి. సో తిన ప్రాబ్లమ్ని బట్టి మరి తనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా లేదా, ఓవులేషన్ అనేది జరుగుతుందా లేదా, ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా అనేది డాక్యుమెంటేషన్ చేయాలి. పీసీఓడి డ్రిల్లింగ్ అనేది చేశారన్నారు. సో డ్రిల్లింగ్ చేస్తే కనుక యూజువల్గా పీసీఓడిలో మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ డ్రిల్లింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మేల్ హార్మోన్స్ని తగ్గించడం అనేది జరుగుతుందన్నమాట. సో ఫీమేల్ హార్మోన్స్ పెరుగుతాయి, సో దట్ సైకిల్స్ రెగ్యులర్ అవుతాయి అని. సో అంటే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. సో ఇదే కాకుండా తనకి ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే, డ్రిల్లింగ్ చేశారన్నప్పుడు ట్యూబ్స్ కూడా చూస్తారు ఖచ్చితంగా, డై టెస్ట్ అనేది చేస్తారు. సో ట్యూబ్స్ పేటెంట్గా ఉన్నాయా అనేది చూస్తారు. సో తన వరకు పార్ట్ మోస్ట్లీ క్లియర్ అయిపోయి ఉండొచ్చు. ఓవులేషన్ అనేది డాక్యుమెంట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత మేల్ ఫ్యాక్టర్ ఎలా ఉంది, మేల్ తన హస్బెండ్కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, సేమ్ మళ్ళీ సెమెన్ అనాలిసిస్, సెమెన్ కౌంట్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి. ఇద్దరివి బాగున్నాయి అని అంటే కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్డ్ ప్రెగ్నెన్సీస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఎంటిటీ ఉంటుంది. ఇలాంటి వాటికి మనము ఐయుఐ ట్రై చేసి ఒక 3 cycles ఇంకా సక్సెస్ అవ్వలేదు అంటే మాత్రం ఇంకా ఫర్దర్గా ఐవీఎఫ్ఏ. అంటే నీటి బుడగలు అనేది ఆవిడకి మళ్ళీ టాబ్లెట్స్ వేసుకున్నా గానీ తీసిన తర్వాత కూడా వచ్చినాయి అంటున్నారు, అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? పీసీఓడి అనేది లైఫ్ లాంగ్ ఉండిపోయే సమస్య అండి. ఇది ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్కలాగా ప్రజెంట్ అవుతుంది అనమాట. యూజువల్గా అన్మ్యారీడ్ గర్ల్స్లో ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్సే కానీ, లేకపోతే ఎక్కడైనా బాడీ మీద ఎక్సెస్ హెయిర్ అంటే ఫేస్ మీద, లేకపోతే ఈ ముస్టాచ్ బియర్డ్ ఏరియాస్లో కానీ, లేకపోతే హ్యాండ్స్ లెగ్స్ మీద కానీ ఇలాంటివి హెయిర్ ఫాల్తో కానీ ప్రజెంట్ అవుతారు, పింపుల్స్తో ప్రజెంట్ అవుతారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో ప్రజెంట్ అవుతారు. మనం స్కాన్ చేస్తే కనుక ఇలా నీటి బుడగలు ఉన్నాయని అనిపిస్తుంది, అంటే తెలుస్తుంది అనమాట. ఇది అన్మ్యారీడ్ లేదా యంగ్ గర్ల్స్లో అనుకోవచ్చు మనం. అదే మ్యారీడ్, ఇవి ఎప్పుడైతే వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాబట్టి, సో వాళ్ళకి నెక్స్ట్ కన్సర్న్ వచ్చేసి ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్స్ తీసుకొని కన్సీవ్ అవుతారు. సో మళ్ళీ దీంట్లో మిస్క్యారేజెస్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో మిస్క్యారేజ్ ఇవన్నీ కూడా దాటుకొని ముందుకెళ్ళారు అని అంటే ప్రెగ్నెన్సీలో ముందర వీళ్ళకి షుగర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ కూడా అయిపోయింది అనుకోండి, మిడిల్ ఏజ్లో లేదా ఇంకా కొంచెం అడల్ట్ ఏజ్కి వచ్చారనుకోండి, వీళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ ఇలాంటివి. మళ్ళీ మెనోపాజల్ స్టేజ్లో వీళ్ళకి పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎండోమెట్రియల్ హైపర్ప్లేషియాస్, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్
వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్ అన్నమాట. ఇది అంటే ఒకసారి సిస్ పోయాయి అన్నారు, ఒకసారి వచ్చాయి అన్నారు. డిసీజ్ అంటే ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ అన్నమాట. మన లైఫ్ స్టైల్ ఈ రోజుల్లో చాలా మారిపోయింది. అంతా ఇంకా టైం ఓరియంటెడ్, గోల్స్ ఓరియంటెడ్ అయిపోయాము. సో మనం ప్రాపర్ డైట్ కానీ లేకపోతే మనం ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా కొంచెం చాలా వరకు తగ్గింది. సో మనకి దీనికి క్యూర్ అనేది కాదు, మన డైట్, మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మన వెయిట్ని ఎప్పుడు ఆప్టిమమ్గా ఉంచుకోవాలి. మన హైట్కి మన వెయిట్ ఇండెక్స్ ఉంటుంది. సో బిఎంఐ అంటారు దాన్ని. మన సౌత్ ఈస్ట్ ఏషియన్స్కి అది 23 చేశారు. ఇంతకుముందు 25 ఉండేది, ఇప్పుడు 23 చేశారు. సో మనం ఆ ఇండెక్స్కి ఇన్ అండ్ అరౌండ్ ఉండగలిగితే మంచిది. చాలా మంది లీన్ పీసీఓస్ కూడా ఉన్నారు. సో అంటే సన్నగా ఉంటారు, అయినా కూడా ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలాగా లావే ఉండాల్సిన అవసరం లేదు. సో ఇట్లాగా కాకపోతే లైఫ్ స్టైల్ అంటే సన్నగా ఉన్నాం కదా, మనకు ఫిజికల్ యాక్టివిటీ అవసరం లేదు అనేది లేదు. సో డైట్లో, ఫిజికల్ యాక్టివిటీలో చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే కడప నుంచి రాములు గారు లైన్లో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. రాములు గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఫిజిక్స్ ఎలా వస్తుంది? చెప్పండి, మీ వాయిస్ అంత క్లియర్. ఎలా వస్తుంది చెప్తారా? హలో చెప్పండి. హలో మేడం, గోల్డ్ కి ఫిజిక్స్ ఎలా వస్తుంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, అర్థం కావట్లేదు, ఆయన వాయిస్ కట్ అయిపోయినట్టుంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మేనరికం అనేది చాలా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సో మేనరికం చేసుకోవచ్చా లేదా అనే చాలా మంది డౌట్స్ ఉన్నాయి. అంటే మేనరికం చేసుకోవడం వల్ల తలెత్తే ఇబ్బందులు ఏంటి? అలాగే ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవడం వల్ల కూడా ఏదైనా ప్రాబ్లం అవుతుందా ప్రెగ్నెన్సీ టైం కన్నా ఆలోచిస్తున్నారు. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే యూజువల్గా మేము కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ప్రెగ్నెన్సీకి ముందుకు కానీ లేకపోతే ప్రెగ్నెన్సీతో వచ్చిన అప్పుడు వాళ్ళని యూజువల్గా అడుగుతాం, ఏమైనా మేనరికం మ్యారేజ్ చేసుకున్నారా లేదా అవుట్ సైడ్ మ్యారేజ్ అని. ఇలా ఏమవుతుంది అంటే మేనరికంలో చేసుకోవడం వల్ల ఏదైనా మైనర్ జెనెటికల్ డిసార్డర్స్ ఉంటే గనక వీళ్ళల్లో ప్రజెంట్ అవ్వకపోవచ్చు. దే మే బి క్యారియర్స్. అంటే ఏదైనా డిసీజ్ ప్రజెంట్ అవ్వాలి అని అంటే ఒక జీన్కి లైక్ 2 కాపీస్ ఉంటాయి అన్నమాట. సో ఒక కాపీ నార్మల్గా ఉండి ఇంకొక కాపీ అబ్నార్మల్గా ఉండొచ్చు. సో ఇప్పుడు మేనరికం అవడం వల్ల ఏమవుతుందంటే ఇద్దరిలో సిమిలర్ జీన్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక ఎఫెక్టెడ్ కాపీ వీళ్ళలోనూ ఉంది, ఇంకొక ఎఫెక్టెడ్ కాపీ అదర్ పార్ట్నర్లోనూ ఉంది. సో వీళ్ళైతే క్యారియర్స్ అండ్ వాళ్ళకి డిసీజ్ లేదు. నెక్స్ట్ వాళ్ళకి పుట్టబోయే బేబీస్ ఏంటంటే 50% క్యారియర్స్, 50% విత్ డిసీజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదే అవుట్ సైడ్ మ్యారేజెస్ అనుకోండి, సో వాళ్ళకి డిఫెక్ట్ ఉండకపోవచ్చు. సో వీళ్ళకి ఆ డిఫెక్ట్ ఉన్న నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్లో half of the babies will be normal, half of the babies will be carriers. So అందుకని మేనరికం అంత ఎంకరేజ్ చేయమన్నమాట. సో ఓకే, సో అంటే వాళ్ళకి బేబీకి ఒకవేళ డిసీజ్ తో పుడితే ఇంకా క్యూర్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందా అండి? యూజువల్ గా ఇలాంటివి అంటే వాళ్ళకి అందుకే ఫ్యామిలీ హిస్టరీ అనేది తీసుకుంటాము. ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయా, లేకపోతే కపుల్లో ఇద్దరిలో ఎవరికైనా ఏమైనా జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయని తెలిసినా కూడా మనం వాళ్ళని జెనెటిక్ కౌన్సిలింగ్ కి పంపిస్తామన్నమాట. జెనెటిక్ కౌన్సిలింగ్ పంపించి వీళ్ళ రిస్క్ ఎంతవరకు ఉందో ఇవాల్యుయేట్ చేసి అవసరమైతే ఆ కపుల్కి జెనెటిక్ టెస్టింగ్, క్యారియోటైపింగ్ అనేది చేస్తారనమాట. సో ఈ క్యారియోటైపింగ్ చేస్తూ లోపం ఎక్కడుంది అంటే డిఫెక్ట్ ఎక్కడుంది, సో అది మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్కి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉందా ఇలాగా అనేది చూస్తారనమాట. ఒకవేళ ఆ ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి అని అంటే, ఒకవేళ ఈ ప్రెగ్నెన్సీస్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే మనం వాళ్ళకి ఇది ఐవీఎఫ్ చెప్పొచ్చు అనమాట. ఇందులో ఐవీఎఫ్ ఏంటంటే వాళ్ళు సెలెక్టెడ్ ఎంబ్రియోస్, అంటే ఈ ఎంబ్రియోస్ని ప్రీనేటల్ జెనెటిక్ స్క్రీనింగ్ చేస్తారనమాట. అందులో ఏవైతే ఎంబ్రియోస్ విచ్ ఆర్ ఫుల్లీ హెల్దీ, అంటే ఈ జెనెటిక్ డిసీజెస్ లేకుండా అలాంటివి మనం ఇంప్లాంట్ చేయొచ్చు. సో దట్ ఇట్ విల్ బి ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ. లేదు కపుల్ అంటే కన్సీవ్ అయిపోయారు ఆల్రెడీ, సో అలాంటప్పుడు మనకి ఏం ఆప్షన్స్ ఉంటాయి అని అంటే కొంచెం ఆమ్నియోసెంటోసిస్ లేదా కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్
అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఉమ్మ నీరు కొంచెం తీసి మనం జెనెటికల్ టెస్టింగ్ కి పంపించి ఈ పలానా బేబీ ఎఫెక్ట్ అయిందా లేదా అనేది చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ శిల్ప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మా డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు. ఇదే వాళ్ళ జీవనరేఖ కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.